వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. లక్ష్మణ్ రావు గారు, ఇట్స్ యువర్ టర్న్ నౌ. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో ఇంకొక 2 విషయాలు ఉన్నాయి, వాటిని కూడా ఇక్కడ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. దెన్ మీ అభిప్రాయం పూర్తిగా మీరు చెప్పండి, మీకు టైం ఇస్తున్నాను. సరే, షర్మిల గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా గ్యాంగే చేసినటువంటిది తప్ప ఇంకొకళ్ళు కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సెకండ్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి, ఆయన రాజకీయ జీవితంలో వాళ్ళిద్దరిని చూసుకోలేదు, కనీసం ఇంటికి పిలిచి అన్నం కూడా పెట్టలేదు, చివరికి కొరువు పెట్టలేదు అంటూ ఓడిపోయిన తర్వాత గుర్తొచ్చాయి ఇవన్నీ, ఈ 10 ఏళ్ల రాజకీయాల్లో గుర్తురానివన్నీ ఇప్పుడు కూర్చుని మాట్లాడాల్సినటువంటి మాటలు అనుకోవాలా వీటిని అసెంబ్లీకి రాకుండా అనేది ఇంకొక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అందులోనూ సొంత చెల్లి మీద ఇటువంటి చేయించాడని స్వయంగా చెల్లె చెప్తుంటే ఎవరు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. సో మీరేమంటారు? అందరూ మీకు పన్నెండు పెద్దలకి నమస్కారం అండి. నమస్కారం. మనము మన దౌర్భాగ్యం, మన తెలుగు మీడియా దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ అధికారం ఉంటే ఆ గవర్నమెంట్ చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ వెల్ఫేర్ అవనివ్వండి, డెవలప్మెంట్ అవనివ్వండి, లేదా ఆ గవర్నమెంట్ చేసిన అవినీతి అక్రమాల పైన ఎవరైనా శాశ్వతంగా మీడియా అనేది డిబేట్లు పెడుతుంది. ఈ మధ్యన మీడియా ఛానల్ అలాగే తయారయ్యాయంటే మరి ఎవరి యొక్క మన్నలు పొందడానికో మీరు మీడియా లక్ష్మణ్ రావు గారు వినండి సార్. కాదు ఒక్క సెకండ్ మీరు మీడియా గురించి క్లాస్ పీకడానికి, వినండి సార్, మీరు క్లాస్ పీకడానికి మీడియా క్లాస్ పీకడానికి అయితే మాట్లాడకండి. వినండి సార్, వినండి. మీరు పాయింట్ చెప్పండి. లక్ష్మణ్ రావు గారు, మీరు పాయింట్ అడిగి ఎలా మాట్లాడతారు? మీరు పవన్ గారు, మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ గా నేను డిబేట్ లక్ష్మణ్ రావు గారిని వైఎస్ఆర్సీపీ ప్రతినిధి లక్ష్మణ్ రావు గారిని నేను మీడియా గురించి అడగలేదు. సమాధానం చెప్పండి ముందు. మీడియా గురించి లక్ష్మణ్ రావు గారు, మీరు ఏ పార్టీ కొమ్మ కాసే డిబేట్ నడిపిస్తూ ఉన్నారు? ఇది ఏం మాట్లాడతారు? అనుకుంటున్నారు? ఏం మాట్లాడతారు? ఏం ప్రశ్నలు వేస్తూ ఉన్నారు మీరు? ఏమి నోట్లకు చాటు కాకపోతే, మీకు ప్రశ్నలు అడగడం చాటు కాకపోతే మీరు కావాలని రెడ్డి గారు మాట్లాడిన మాటలనే మాట్లాడతారు, గుర్తుకొచ్చి ఎలా వేస్తారు ప్రశ్నలు? ఇదే ప్రశ్నలు మీరు ఎందుకు అడగలేదు? టీడీపీ జనసేన పార్టీ నాయకుల్ని, ఇదే టీడీపీ నాయకుల్ని, మీ చంద్రబాబు నాయుడు ఈ ఆస్తి పంచలేదు కదా, మీ చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులకు గెంజిపోయలేదు కదా, మీ చంద్రబాబు నాయుడు ఎక్కడ అన్నదమ్ములు పట్టించడం నువ్వు ఎందుకైనా క్వశ్చన్, నువ్వెందుకు జనసేన పార్టీ మహిళలు ఎందుకైనా? పవన్ కళ్యాణ్ అలా అంటే పాప లేచిపోయి వెళ్ళిపోయినప్పుడు నాకు రక్షణ కావాలని, లేదంటే నాకు తుపాకీతో కాల్ చేస్తానంటే భయంతో వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రశ్న అమ్మాయిని ఎందుకు అడగల మీరు? ఇదే తమాషా డిబేట్లా నాకు అర్థం కావట్లా. ఒక పెద్దలు సీనియర్, మీరు జర్నలిస్ట్ సీనియర్, ఆయన నాకు తెలుసు. నేను దగ్గర వేసుకున్నప్పటి నుంచి తులసిరెడ్డి గారు నాకు ఒక రకంగా ఇన్స్పిరేషన్. తులసిరెడ్డి గారు ఆయన టీవీలో చూసి మేము కూడా టీవీలో మాట్లాడాలనుకొని మా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. అలాంటి వ్యక్తులు పెట్టి వాట్ ఈస్ దిస్ నాశనం నాకు అర్థం కావట్లా. ఏంటి అర్థం? దీనివల్ల ఏంటో ఉపయోగం ఉన్నా? ఒక బయట వచ్చింది ఏమని ఇది మా ఛానల్ రెప్యుటేషన్ కి సంబంధించినటువంటి అంశం. మీరు మాట్లాడండి, ఇది మీరు మాట్లాడండి. తెలుగు మీడియాలో ఒక జాడ్యం వచ్చేసిన మీడియాకి మీరెందుకు వస్తున్నారు? మీడియాకి డిబేట్ దీని మీద పెడుతున్నాం అని తెలిసి మీరు దీని మీద ఎందుకు వస్తున్నారండి? సమాధానం చెప్పండి మీరు దయచేసి. వాళ్ళని అడిగాను, వీళ్ళని అడిగాను కాదు, మిమ్మల్ని అడిగిందని చెప్పండి ముందు. 2 నిమిషాలు మాట్లాడండి, తప్ప మీరు మాట్లాడండి. 2 నిమిషాలు మాట్లాడండి, తప్ప మీరు మాట్లాడండి. తప్పే ఉంటే నాకు చెప్పండి సార్, మీరు మాట్లాడండి, చెప్పండి, నాకు చెప్పండి. నేనంటే వినండి సార్, నేనంటే మేము ప్లే చేసింది గతంలో ఆవిడ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సాక్షాత్ ఇదే శర్మిల గారు బాలకృష్ణ గారు ఆఫీస్ నుంచి బాలకృష్ణ గారు ఇవి చేపించారని ఆవిడ చెప్పింది. మేమేమో మార్పులు చెప్పలా, ఆవిడగా చెప్పింది. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీరు 2019-24 వరకు మీరు ఎందుకు కేసు పెట్టలా? మీరు ఎందుకు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, మా పార్టీ కార్యకర్తల మీద అప్పుడు పెట్టినట్టు పోస్టులు పెట్టాల మీద మీరు ఎందుకు, మీకు బాధ్యత లేదా? మీరు కేసు పెట్టాలి. ఏం మాట్లాడతారు నాకు అర్థం కాదు. అంటే ఈ రోజున ఒకటే పవన్ గారు తమ్ముడే బ్యాగటే
తమ్ముడు ప్యాకెటే ఆవిడ రాజకీయ వేరే పార్టీకి అధ్యక్షురాలు ఆవిడ. మా పార్టీ వాళ్ళకి వ్యక్తిగతంగా లోపల ఇంటర్నల్ గా గొడవలు ఉన్నాయి కాబట్టి ఏదో బయటకు వచ్చి మాట్లాడిస్తే రాష్ట్ర రాజకీయాలకి వ్యక్తిగత గొడవలకు ముడిపులేస్తారండి. నాకు అర్థం కావట్లా. ఆవిడ ఆ రోజు ఎందుకు ప్రశ్నించలా, ఆ రోజు ఎందుకు మీరు కేసులు పెట్టారు 2019-2024 వరకు. ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే నీ వెనకతలు ఉంటే మాట్లాడుతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు. నీ వెనకతలు ఉంటే మాట్లాడుతుంది ఎవరు? బీజేపీ పార్టీ వాళ్ళ? నువ్వు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలువా? నాకు టీడీపీ పార్టీ